హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక ఇన్స్టెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు మనకి మసాలా దోశ తినాలి అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం, అందరూ హోటల్స్కి వెళ్ళి తీసుకొని వచ్చేస్తాం కదండి. అలా కాకుండా బియ్యం పప్పులు వేసుకొని అప్పటికప్పుడే వాటిని నానబెట్టుకోకుండానే ఇన్స్టెంట్గా దోశలు వేసేసుకోవచ్చు. పిండి పులియబెట్టకుండా కానీ దోశ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చేస్తుందండి. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అలాగే దీనిలోకి హోటల్ స్టైల్ ఆలు మసాలా కర్రీని, చట్నీని కూడా చూపించేస్తానండి. మనం ఎప్పుడైనా దోశలకు పప్పు నానబెట్టుకోవడం మర్చిపోయినా కానీ ఇన్స్టెంట్గా ఈ విధంగా చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారండి. అవునండి, చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చేస్తాయి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు లావు బియ్యం అండి, రేషన్ బియ్యం దోశలకు వేస్తుంటాం కదా, ఆ బియ్యాన్ని తీసుకొని 1 or 2 టైమ్స్ వరకు శుభ్రంగా కడిగేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బియ్యాన్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత 1/2 కప్పు వరకు మినపగుళ్ళను తీసుకొని వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. మనం రెగ్యులర్గా ఏ విధంగా వేసుకుంటామో 1 కప్పు మినపప్పు తీసుకుంటే 3 కప్పుల వరకు బియ్యంని అదే కొలతలతోని తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఈ పప్పుని కూడా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత చూడండి, మిక్సీ జార్లో బియ్యం వేసాం కదా, 1/2 స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ ఏం వేయకుండానే ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి, ఆ కొంచెం తడితోనే. ఆ తర్వాత దీంతోనే ఏ కప్పుతో మనం బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసేసుకొని వీలైనంత మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఆ తర్వాత ఈ బియ్యం పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కడిగి శుభ్రంగా ఉంచుకున్న ఈ మినపగుళ్ళను కూడా వేసేసుకొని అవసరానికి సరిపడినట్టు కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఎక్కడా కూడా రవ్వలాగా లేకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న బియ్యం బ్యాటర్లోకి వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేయడం వలన బ్యాటర్ అనేది ఫ్లఫీగా రెడీ అయ్యి దోశలు అనేవి చక్కగా వచ్చేస్తాయి. రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని 1 స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలండి. షుగర్ వేసుకోవడం వలన దోశ అనేది క్రిస్పీగా మంచి కలర్ కూడా వచ్చేస్తుంది. ఇలా కలుపుకోవడం వలన చూడండి, బ్యాటర్లో ఇలా నురగలు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు వంట సోడాను వేసేసి 1/2 స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా దీని మీద వేసేసుకొని ఈ బ్యాటర్లోకి కలిసేలాగా స్లోగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. మిక్సీ జార్లోకి వేయించుకొని పొట్టొల్చుకున్న పల్లీలను 1/2 కప్పు తీసుకున్నానండి. 1-2 పచ్చిమిర్చిని, అరచెక్క నిమ్మరసాన్ని వేసేసుకుంటున్నాను. ఇందాక కొంచెం పిండుకున్న నిమ్మరసాన్ని అదే చెక్కను ఇందులోకి పిండేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని, కొంచెం వాటర్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత దీనిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత 1.5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక 1 స్పూన్ వరకు పోపు గింజల్ని, 1 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకుని, చిటికెడు ఇంగువని కూడా వేసేసి దోరగా ఫ్రై అయిన ఈ పోపుని చట్నీలోకి వేసేసి చట్నీ అనేది పక్కన పెట్టేస్తున్నాను. అదే ప్యాన్లోకి మరొక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు గింజల్ని కూడా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని 2 పచ్చిమిర్చి, 1 చిన్న ముక్క అల్లాన్ని ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకున్న ఈ కారంను కూడా ఈ పోపులోకి వేసేసి స్టవ్ అనేది లోలో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపుని ముందుగానే ఉడికించుకొని పొట్టొల్చుకున్న 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేస్తున్నట్లుగా ఇందులోకి వేసేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా స్టవ్ అనేది లోనే ఉండాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది వేసేటప్పుడు స్టవ్ అనేది లోలో పెట్టేసుకోవాలి.
ఇలా బంగాళదుంపల్ని అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది మీడియంలో పెట్టేసి ఈ ఆయిల్లోకి బాగా కలిసేలాగా చక్కగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఎక్కడైనా గడ్డల్లాగా ఉంటే ఇలా స్పూన్తోని లేదంటే మ్యాషర్తోనైనా మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసేసి ఈ మిశ్రమంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. 1-2 నిమిషాల్లోనే ఇది చక్కగా ఫ్రై. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అరచెక్క నిమ్మరసాన్ని పిండేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దోశలు పోసేసుకోవడమే. ఇప్పుడు బ్యాటర్ని ఇలా మధ్యలోకి పోసేసి స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి ఇలా దోశను వేసేసుకుంటున్నాను. చూడండి, మనం పులియబెట్టిన పిండితో దోశలు వేస్తే ఏ విధంగా వచ్చేస్తుందో అదే విధంగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత పిండి అనేది తడారిపోయిన తర్వాత అంచుల వెంబడిగా ఆయిల్ని వేసేసి 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కింది వైపు చూడండి మంచి కలర్ వచ్చేసి క్రిస్పీగా రెడీ అవుతుంది. మీరు కావాలంటే ఒకవైపు కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి. మిగతా పిండితో కూడా మీకు కావాల్సినన్ని దోశలు వేసేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఈ దోశలు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది, చాలా క్రిస్పీగా వచ్చేసాయి కదండి. ఇంతేనండి. మరి అప్పటికప్పుడు మసాలా దోశ తినాలనిపించినప్పుడు వెంటనే బియ్యం పప్పులు కడిగేసుకొని పిండి రుబ్బేసుకొని దోశలు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. మరి వీడియో అనేది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.